హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లలిత టాక్స్ 99. ఇవాళ ప్రోటీన్ షేక్ ఎలా తయారు చేయాలో మీకు చూపెడుతున్నాను. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ప్రోటీన్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఏమంటే, మన దగ్గర ఏవైతే డ్రై నట్స్ ఉంటాయో ఇంట్లో, ఆ డ్రై నట్స్ మొత్తాన్ని కూడా మనము ఒక కప్లో వేసి నానబెట్టుకోవాలి. సో నేనైతే ఏం తీసుకుంటున్నానంటే, నా దగ్గర ఉన్నటువంటి డ్రైడ్ అంజూర్ కానివ్వండి, తర్వాత బాదాము, పిస్తా, వేరుశనగ గింజలు, ఎండిన ద్రాక్ష, బ్లూబెర్రీస్, వాల్నట్టు, దోస గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, ఎండిన ద్రాక్ష. సో ఇలాంటివన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకున్నామంటే ఇందులో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ కూడా బాగా యాడ్ అవుతాయి. మనకి రోజు మొత్తానికి కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం కూడా ఇందులోంచే మనకి లభిస్తుంది. సో దీన్ని అందుకే నానబెట్టుకున్నామంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి నానబెట్టడం జరుగుతుంది. ముందుగా కప్పులోకి ఇవన్నీ తీసుకోండి. బాదాము, చియా గింజలు మాత్రం విడిగా నానబెట్టుకోండి. సో ఇవన్నీ ఒక కప్పులోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి నీట్గా ఒక్కసారి కడగండి. వాటిని కొంచెం బాగా కడిగేసి ఆ నీళ్లు వంపేసేయండి. తర్వాత ఆ గింజలన్నీ మునిగేలాగా నీళ్లు పోసారంటే, సో ఈ విధంగా అనమాట, ఒక గింజలన్నీ మునిగిపోయేలాగా నీళ్లు పోసి దానిపైన మూత పెట్టేసేయండి. అదేవిధంగా చియా సీడ్స్కిను విడిగా తీసుకున్న బాదాం గింజలకు కూడా నీళ్లు పోయండి. సో ఇవన్నీ నీళ్లు పోసేసి మూత పెట్టేసేయండి. సో మొత్తము ఓవర్ నైట్, అంటే నైట్ మొత్తానికి కూడా ఇవి నానుతాయి. సో ఓవర్ నైట్ సోక్ అవటం వల్ల న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అన్నది బాగా పెరుగుతుంది. చూసారు కదా, నానబెట్టిన తర్వాత ఇలాగుందనమాట. సో వీటన్నిటిని కూడా మనము కప్లో మిక్సీ జార్కి తీసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ లాగా చేయాలి. సో విడిగా తీసుకున్న బాదాం గింజల్ని నీళ్లు వంపేసి ఆ గింజల మీద ఉన్నటువంటి పొట్టు తీసేసి మనం ఏదైతే నానబెట్టుకున్నాం వాటిల్లోకి యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా మనము ఈ నానబెట్టిన వాటిల్లో ఎండు డ్రై డేట్స్ ఉంది కదా, దానికి కూడా గింజ ఉంటుంది లోపల, ఆ గింజను కూడా తీసేసేయండి. సో ఇవన్నీ కలిపేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. దీనికి మనం నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏదైతే బాదాం గింజల వాటర్ పక్కన పెట్టేసేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని, వాటర్ పింక్ ఎందుకు ఉందంటే మనకి ఇందులో బ్లూబెర్రీస్ నానబెట్టాం కాబట్టి కలర్ అలా వచ్చిందనమాట. సో ఇవన్నీ నానబెట్టేసి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ వస్తుంది. సో దీన్ని మనము చల్లటి పాలల్లో కానీ వేడి పాలల్లో కానీ కలుపుకొని తాగొచ్చు అనమాట. సో వెయిట్ లాస్కి ఇది మంచి థెరపీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.